వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. మహిళలకు శుభవార్త. వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్లు. తులం ఎంతంటే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట కలిగింది. గోల్డ్ రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుకుంటూనే పోయిన పసిడి ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. ఇటీవల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి ఇన్వెస్టర్లు లాభాల్ని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడగా, ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, అదేవిధంగా యుఎస్ డాలర్ పుంజుకుంటుండడం వంటివి బంగారం ధరలు పతనం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పతనం కాగా, అది ఇవాళ దేశీయంగా ఉదయం 10 గంటల తరువాత ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వరుసగా 2 రోజుల్లో గోల్డ్ రేట్లు పడిపోవడం విశేషం. చాలా రోజుల తర్వాత ఇలా జరిగింది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గింది. దీంతో ఇప్పుడు తులం గోల్డ్ రేటు 80,100 రూపాయలకు పడిపోయింది. దీనికి ముందటి రోజు కూడా 250 రూపాయలు తగ్గింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే తాజాగా 440 తగ్గగా 10 గ్రాములకు 87,380కి పడిపోయింది. ఇక్కడ ముందటి రోజు 270 తగ్గింది. దీనికి ముందు వరుస సెషన్లలో భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద కూర్చుంది. ఎట్టకేలకు ఇప్పుడు పడిపోతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ కంటే రేట్లు కాస్త ఎక్కువ స్థాయిలో ఉంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు, ఇతర అంశాల వల్ల ఇలా జరుగుతుంది. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి ధర తులం 80,250 రూపాయల వద్ద ఉండగా, మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములు 87,530 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ వెండి ధర 98,000 రూపాయల వద్ద ఉంది. ముందటి రోజు ఇది 3,000 రూపాయలకు పడిపోవడం విశేషం. హైదరాబాద్లో కూడా స్థిరంగానే ఉండగా కేజీకి 1,06,000 రూపాయలు పలుకుతుంది. దేశీయంగా ఇలా ఉంటే, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. కిందటి రోజు సరిగ్గా ఇదే సమయానికి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 31.10 గ్రాములు ఏకంగా $2,920 పైగా ట్రేడ్ అవగా, ఒక్కరోజు వ్యవధిలో ఇది $40 పైగా పతనమై ఇప్పుడు $2,880 దిగువ స్థాయికి పడిపోయింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా భారీగా తగ్గి $31.30 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో డాలర్ పుంజుకుంటున్న క్రమంలో రూపాయి పతనం కొనసాగుతుంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 87.32 వద్ద ఉంది.